సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన వంశవృక్షం, దాని యొక్క చార్టుని స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఢిల్లీ సుల్తానులు అనగానే మనకి మొదటగా గుర్తుకు రావాల్సిన వంశం బానిస వంశం. బానిస వంశంనే మమ్లూక్ వంశం అని కూడా అంటారు. అంటే మమ్లూక్ అనగా బానిస, మమ్లూక్ అనగా అర్థము బానిస. క్రీస్తు శకం 1206వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1290వ సంవత్సరం వరకు బానిస వంశం పరిపాలన కొనసాగింది. బానిస వంశము అనగానే మొదటగా మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ఇతడు కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానుల ప్రథమ తురుష్క పాలకుడు. ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు అని అర్థం. హబీబుల్లా ప్రకారం కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్షి అని, అక్షర బక్ష్ అని కీర్తించేవారు. ఇతడు గోరీ మహమ్మద్కు బానిస కాబట్టి ఇతడు స్థాపించిన వంశంని బానిస వంశం అని చెప్పి అన్నారు. 1192వ సంవత్సరంలో రెండవ తరైన్ యుద్ధంలో గోరీ మహమ్మద్ విజయం సాధించిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ను తన రాజప్రతినిధిగా ఇక్కడ నియమించి వెళ్ళిపోతాడు. గోరీ మరణం అనంతరం కుతుబుద్దీన్ ఐబక్ బానిసత్వం నుంచి విముక్తి పొంది క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించి దానికి లాహోర్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ని రాజధానిగా చేసి పరిపాలన చేశాడు. ఢిల్లీ యొక్క రూపురేఖలను తీర్చిదిద్దిన తొలి పాలకుడిగా కుతుబుద్దీన్ ఐబక్ని పేర్కొంటారు. ఇతడు ఇండో పర్షియన్ శిల్ప శైలిలో గుర్తుపెట్టుకోండి, ఇండో పర్షియన్ శిల్ప శైలిలో కువ్వత్ ఉల్ ఇస్లాం అన్న మసీదును ఢిల్లీలో నిర్మిస్తాడు. ఈ విధంగా ఢిల్లీలో ఒక మసీదును నిర్మించిన మొదటి ముస్లిం పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్. అలాగే అజ్మీర్లో ఒక మసీదును నిర్మిస్తాడు. భారతదేశంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా కుతుబ్ మినార్ నిర్మాణానికి ఢిల్లీలో ఇతడు పునాది వేశాడు. కుతుబ్ మినార్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కుతుబ్ అతని పేరు మీదుగానే కుతుబ్ మినార్ని ఇతడు నిర్మించేందుకు పునాదులు వేస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఆరాం షా పరిపాలకుడు అవుతాడు. కుతుబుద్దీన్ ఐబక్ మరణం అనంతరం ఇంకో విషయం కుతుబుద్దీన్ గురించి మనం చెప్పుకోవడం మర్చిపోయాం. కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్లో హార్స్ పోలో అన్న క్రీడ ఆడుతూ ప్రమాదవశాత్తు 1210వ సంవత్సరంలో మరణిస్తాడు. ఆరాం షా కుతుబుద్దీన్ ఐబక్ మరణం తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇకపోతే ఆరాం షా అసమర్థుడు అయినందువల్ల ఇక్కడ ఇల్టుట్మిష్ ఢిల్లీ సింహాసనంపైకి అతి త్వరగా వస్తాడు. ఇల్టుట్మిష్ ఇతడు తురుస్కుల్లో ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇల్టుట్మిష్ గురించి మాట్లాడుతున్నాం. ఇల్టుట్మిష్ ఇతడు
రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. ఢిల్లీ సుల్తానుల రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. ఢిల్లీ నుంచి పరిపాలన చేసినటువంటి మొదటి ముస్లిం పాలకుడు ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ని సమాధుల పితామహుడు అని చెప్పి పేర్కొంటారు. సమాధుల పితామహుడు, రిజర్వాయర్ల నిర్మాత అని చెబుతారు. ఇక్తా పద్ధతిని ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టాడు. ఇక్తా పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ సైన్యాధికారి తన జీతం కోసం, అలాగే సైన్యాన్ని పెంచి పోషించేందుకు, నడిపించేందుకు అయ్యే ఖర్చుల కోసం సైన్యాధిపతికి కొంత భూమిని ఈడ సుల్తానులు దానం చేస్తారు. ఈ పద్ధతినే ఇక్తా పద్ధతి అని చెప్పి అన్నారు. ఈ విధంగా ఇక్తా పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్ ఖలీఫా చేత మన్సూర్ను పొందాడు. మన్సూర్ అంతేంటి? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన్సూర్ కుతుబుద్దీన్ ఐబాక్ ఉన్నాడు. కుతుబుద్దీన్ ఐబాకు సుల్తాన్ అన్న పేరుతో పరిపాలన చేయలేదు. కుతుబుద్దీన్ ఐబక్కు సుల్తాన్ అనబడేటటువంటి ఒక హోదా దక్కలేదని చెప్పవచ్చు. సుల్తాన్ అన్న హోదా కుతుబుద్దీన్ ఐబక్కు లేదు. సుల్తాన్ అన్న హోదా ఇల్టుట్మిష్కి వస్తుంది. ఈ హోదా ఎవరిస్తారు? ఇల్టుట్మిష్కి సుల్తాన్ అన్నటువంటి హోదా ఎవరిస్తారు? ఖలీఫా ఇస్తారు. ఈ విధంగా ఇస్లాం మత పెద్ద అయినటువంటి ఖలీఫా ఇల్టుట్మిష్కి సుల్తాన్ అనేటటువంటి ఒక హోదాని ఇస్తాడు. ఈ విధంగా ఖలీఫా చేత మన్సూర్ పొంది సుల్తాన్ అన్న బిరుదుని ధరించాడు. బడయూన్ అన్న రాష్ట్రానికి గవర్నర్గా ఈయన పనిచేసేవాడు. ఇకపోతే చెంగీజ్ ఖాన్, మంగోలియా దేశానికి చెందినటువంటి చెంగీజ్ ఖాన్ బెడద నుంచి భారతదేశాన్ని రక్షిస్తాడు. వెండి నాణెములు అయినటువంటి టంకాలను, రాగి నాణెములు అయినటువంటి జిటాలను, వెండి నాణెములు టంకాలు, రాగి నాణెములు జిటాలు, వీటిని చలామణిలోకి తీసుకుని వస్తాడు. 40 మంది ముస్లిం సర్దారులతో కూడినటువంటి చెహల్గని అనే వ్యవస్థని ఏర్పాటు చేస్తాడు. ఇకపోతే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేస్తాడు. ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే ఇల్టుట్మిష్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1236వ సంవత్సరంలో బనియాన్ యుద్ధంలో పాల్గొని రాజపుత్రుల చేతిలో మరణిస్తాడు. ఇది ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ తర్వాత పాలకుడు, ఇల్టుట్మిష్ తర్వాత రకునుద్దీన్ ఫిరోజ్ షా సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. ఇల్టుట్మిష్ తన కుమారులు సమర్థులు కారు అని గుర్తించి తన తర్వాత తన కుమార్తె అయిన రజియా అన్నటువంటి అమ్మాయిని సుల్తానుగా చేయాలని సర్దారులను, 40 మంది చెహల్గని సర్దారులను ఇక్కడ ఇల్టుట్మిష్ కోరుతాడు. అయితే ఒక స్త్రీ తమ మీద అధికారం చెలాయించడం తమకు అవమానంగా భావించి ఇల్టుట్మిష్ కుమారుల్లో పెద్దవాడు అయినటువంటి రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను ఢిల్లీ సింహాసనం ఎక్కిస్తారు ఈ చెహల్గని సర్దారులు. అయితే ఇతడు భోగలాలసుడు అయి అధికారాన్ని
తన తల్లి అయినటువంటి షా తుర్క్ చేతిలో కడతాడు. షా తుర్క్ యొక్క దురాఘాతాలు నానాటికి మితిమీరడంతో, రాజ్యంలో అశాంతి తాండవించడంతో ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టి ఫిరోజ్ను వధించి రజియా సుల్తానా సింహాసనాన్ని చేపడుతుంది. కాబట్టి రుక్నుద్దీన్ ఫిరోజ్ షా తర్వాతి పాలకురాలు రజియా సుల్తానా, తర్వాతి పాలకురాలు రజియా సుల్తానా. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఇల్టుట్మిష్ కుమార్తె. ఈమె రజియా సుల్తానా యొక్క అశ్వదళాధిపతి యాకూబ్. రజియా సుల్తానా యొక్క అశ్వదళాధిపతి ఎవరండి? యాకూబ్. ఈమె కాలంలోనే రజియా సుల్తానా పరిపాలన చేస్తున్నప్పుడే బటిండా పాలకుడు అల్తునియా ఈమెపై తిరుగుబాటు చేస్తాడు. ఈమె పురుష వేషం ధరించి రాజ్యపాలన నిర్వహించడం, యుద్ధ భూమిలో పాల్గొనడం వంటి పనులను ముస్లింలకు సమ్మతిగా అనిపించలేదు. ఈమె పాలనా కాలంలోనే షియా సున్నీల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దేశంలో తురుష్కేతర ముస్లిం సర్దారుల మధ్య ఘర్షణ సాగుతూ ఉండటం వల్ల ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రజియా తురుష్కేతర ముస్లింలను ఉన్నత ఉద్యోగులుగా నియమిస్తుంది. బటిండా పాలకుడు అయిన అల్తునియాను విధిలేని పరిస్థితుల్లో వివాహం చేసుకుని ఢిల్లీని తిరిగి ఆక్రమించడానికి భర్తతో కలిసి బయలుదేరిన పిమ్మట మార్గ మధ్యంలో ఢిల్లీకి సమీపాన ఖైతాల్ వద్ద చిహల్గని సర్దారుల కూటమి రజియా సుల్తానాను హత్య చేసుకుంది. ఈ విధంగా రజియా సుల్తానా తన తండ్రి అయినటువంటి ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టినటువంటి చిహల్గని అన్నటువంటి 40 మంది ముస్లిం సర్దారుల చేతిలోనే రజియా సుల్తానా మరణిస్తుంది. రజియా సుల్తానా తర్వాత ఢిల్లీ సుల్తాన్ పరిపాలకుడు ముయిజుద్దీన్ బహరాం షా బానిస వంశానికి చెందినవాడు. తర్వాత పాలకుడు ఎవరండి? ముయిజుద్దీన్ బహరాం షా. ఇతను ఎంతో సమర్థుడు. చిహల్గని సర్దారుల నిరంకుశత్వాన్ని సహించలేక సర్దారులను రహస్యంగా చంపించడానికి ఇతడు పూనుకుంటాడు. ముయిజుద్దీన్ బహరాం షా తర్వాత పాలకుడు అల్లావుద్దీన్ మసూద్ షా. బహరాం షా మరణం అనంతరం మసూద్ షాను చిహల్గని నాయకుడైనటువంటి గియాజుద్దీన్ గద్దెనెక్కిస్తాడు. కానీ బాల్బన్ అతనిని తొలగించి నాసిరుద్దీన్ను సింహాసనం ఎక్కిస్తాడు. ఇప్పుడు నాసిరుద్దీన్ మహమ్మద్ అంటే అల్లావుద్దీన్ మసూద్ తర్వాత పాలకుడు నాసిరుద్దీన్ మహమ్మద్. నాసిరుద్దీన్ మహమ్మద్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం గొప్ప శాసనాల రచయిత, కాలియోగ్రాఫిస్ట్ అనే విషయం మనం మర్చిపోకూడదు. వెరీ వెరీ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్ అండి. క్రింది వారిలో ఏ ఢిల్లీ సుల్తాన్ని కాలియోగ్రఫిస్ట్గా పేర్కోవచ్చు? గొప్ప శాసనాల రచయిత అయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే బానిస వంశానికి చెందినటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నాసిరుద్దీన్ మహమ్మద్ ఆస్థానంలో మిన్హజుద్దీన్ సిరాజ్ ఆస్థాన కవిగా ఉంటాడు. మిన్హజుద్దీన్ సిరాజ్ నాసిరుద్దీన్కు తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇస్తాడు. ఇకపోతే నాసిరుద్దీన్ మహమ్మద్ తర్వాత గియాజుద్దీన్ బాల్బన్ పాలనలోకి వస్తాడు. నాసిరుద్దీన్ మహమ్మద్ తర్వాత గియాజుద్దీన్ బాల్బన్ పరిపాలన బాధ్యతల్ని చేపడతాడు. ఇతడు
ఇల్బారి తెగకు లేదా తురుష్కు తెగకు చెందినవాడు గియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశపు సుల్తానులలో అగ్రగణ్యుడు ఎవరు అని పెట్టి వస్తే గియాజుద్దీన్ బాల్బన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాజు దైవంశ సంభూతుడు అని, రాజరికం దైవదత్తము అన్న సిద్ధాంతాన్ని పాటించడంతో పాటు సుల్తాన్ను భూమి మీద దేవుడి నీడ అని అభివర్ణించినటువంటి తొలి సుల్తాన్ బాల్బన్. బిట్టు మరోసారి, సుల్తాన్ భూమి మీద భగవంతుడి నీడ అని అభిప్రాయపడిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే గియాజుద్దీన్ బాల్బన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బాల్బన్ యొక్క ఆస్థానంని లాల్ మహల్ అని పిలిచేవారు. దీన్ని ఇంగ్లీష్లో రెడ్ ప్యాలెస్ అని పిలిచేవారు. రాజదుస్తులను ధరించి తాను స్వయంగా మాట్లాడకుండా చాంబర్లీను ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలని జరిపేవాడు. తర్వాత బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని అవలంబించాడు. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని అవలంబించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే గియాజుద్దీన్ బాల్బన్ అని జవాబు గుర్తించాలి. రాజదుస్తులను ఎల్లప్పుడూ కూడా రాజదుస్తులను ధరించి దర్శనమిస్తూ తాను స్వయంగా మాట్లాడక చాంబర్లీను ద్వారా విషయాలు ప్రత్యుత్తరాలు జరిపినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే గియాజుద్దీన్ బాల్బన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ గియాజుద్దీన్ బాల్బన్. తర్వాత ఇరాన్ దేశపు నూతన సంవత్సరంని అంటే ఇరాన్ దేశంలో నూతన సంవత్సరంని నౌరోజ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం నూతన సంవత్సరాన్ని ఉగాది అని ఎలా అంటున్నామో ఇరాన్లో నూతన సంవత్సరంని నౌరోజ్ అనేవారు. అటువంటి నౌరోజ్ అన్న విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినవాడు గియాజుద్దీన్ బాల్బన్. సుల్తాన్ యొక్క పాదాలని సింహాసనము ముద్దు పెట్టుకోవటంని పైబోస్ అనేవారు. ఈ పైబోస్ అన్నటువంటి ఈ పద్ధతిని ప్రవేశపెట్టినవాడు గియాజుద్దీన్ బాల్బన్. తర్వాత సిజ్దా అనే విధానాన్ని కూడా ప్రవేశపెడతాడు బాల్బన్. సిజ్దా అంటే సాష్టాంగ ప్రణామం. ఇక బాల్బన్ నవరోజ్ పండుగను ప్రవేశపెట్టాడు. ఇప్పుడే చెప్పుకున్నాం. మద్యపానాన్ని నిషేధించాడు. మొదటిసారిగా అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్పించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టొస్తే బాల్బన్. చెహల్గని కూటమిని రద్దు చేస్తాడు. ఇల్టుట్మిస్ ఏర్పాటు చేసిన 40 మంది ముస్లిం సర్దారులతో కూడినటువంటి చెహల్గని వ్యవస్థని బాల్బన్ పూర్తిగా నిర్మూలించాడు. ఇక్తా పద్ధతిని ఇల్టుట్మిస్ ప్రవేశపెడితే దాన్ని సంస్కరించిన వాడు, అంటే ఇక్తా పద్ధతిని తొలగించలేదు కానీ దాన్ని సంస్కరించాడు బాల్బన్. మియోలు అనే బందిపోటు దొంగలను అణిచివేస్తాడు. మియోలు అన్న బందిపోటు దొంగల్ని అణిచివేస్తాడు. దివాన్-ఇ అరీజ్ అన్న సైనిక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తాడు గియాజుద్దీన్ బాల్బన్. దివాన్-ఇ-అరీజ్ అనే సైనిక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ బాల్బన్. ఇకపోతే తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు, మంగోలుల దాడులు ఇవన్నీ కూడా బాల్బన్ పాలన కాలంలోనే జరిగాయి. తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటుని బాల్బన్ విజయవంతంగా అణచివేస్తాడు.
ఇకపోతే కైకుబాద్ తర్వాత బానిస వంశంలో చివరి పాలకుడు కైకుబాద్. బానిస వంశంలో చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే కైకుబాద్ అని జవాబు గుర్తిస్తారు. మొయిజుద్దీన్ కైకుబాద్. మొయిజుద్దీన్ కైకుబాద్. కైకుబాద్ యొక్క బిరుదు మొయిజుద్దీన్. ఇకపోతే ఇవి బానిస వంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఇప్పుడు ఖిల్జీ వంశం మరియు తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, ఈ 3 వంశాలు ఉన్నాయి. వీటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం మరియు సయ్యద్ వంశం. మొదటగా ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు పరిపాలన కొనసాగించింది. అంటే 30 సంవత్సరములు ఖిల్జీ వంశం ఢిల్లీ సుల్తానత్ని పాలించింది. ఖిల్జీ వంశంలో మొదటి పాలకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో మొదటి పాలకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. రెండవ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మూడవ పాలకుడు కుతుబుద్దీన్ ముబారక్ షా. చివరి పాలకుడు నసీరుద్దీన్ ఖుస్రూ షా. ఈ 4 ఖిల్జీ వంశానికి చెందినటువంటి పాలకులు. జలాలుద్దీన్ ఖిల్జీ గురించి మొదటగా మనం చూద్దాం. జలాలుద్దీన్ ఖిల్జీ దయాగుణం గల రాజుగా గుర్తింపబడ్డాడు. ఇకపోతే జలాలుద్దీన్ ఖిల్జీని చూడండి, తగ్గులు అనే బందిపోటు దొంగలను, తగ్గులు అనేటటువంటి బందిపోటు దొంగలను ఢిల్లీ నుంచి తరిమివేశాడు జలాలుద్దీన్ ఖిల్జీ. బిట్టు మనకు రావచ్చు. తగ్గులు అనే బందిపోటు దొంగలను ఢిల్లీ నుంచి తరిమివేసినటువంటి పాలకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశాలు: దేవగిరి రాజు అయిన రామచంద్ర దేవుడిని ఓడించడంతో దక్షిణ భారతదేశంలో ముస్లింలు మొట్టమొదటి విజయం సాధిస్తారు. జలాలుద్దీన్ ఖిల్జీని అల్లావుద్దీన్ ఖిల్జీ కారా వద్ద హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీని అల్లావుద్దీన్ ఖిల్జీ కారా వద్ద హత్య చేస్తాడు. ఇప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత నెక్స్ట్ పాలకుడు ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖలీఫా సామ్రాజ్యానికి కుడి భుజం వంటి వాడు. తనకు తానే 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు. తనకు తానే 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ. సికిందర్ ఈ సని అనే బిరుదుని ధరించాడు. సికిందర్ ఈ సని అనే బిరుదుని ధరించాడు. రాజు దైవంశ సంబోధుడు అనే బాల్బన్ లాగే ఇతడు కూడా రాజు దైవంశ సంబోధుడు అని నమ్మాడు. రాజు దైవంశ సంబోధుడు అని బాల్బన్ నమ్మాడు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా బాల్బన్ లాగానే దైవంశ సంబోధుడు అని నమ్ముతాడు. మహమ్మద్ గజ్నీ తర్వాత, అంటే మహమ్మద్ గజ్నీ ఎలాగూ సోమనాథ్ దేవాలయాన్ని కొల్లగొడతాడు 17 దండయాత్ర చేసి.
అలాగే గజనీ తర్వాత సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టినటువంటి తదుపరి ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతడు కూడా సోమనాథ దేవాలయంపై దాడి చేస్తాడు. ఇకపోతే గుజరాత్ పాలకుడు అయినటువంటి కర్ణదేవుడిని ఓడించి అతడి భార్య కమలాదేవిని వివాహం చేసుకుంటాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ గుజరాత్ ముట్టడిలోనే ఇతడు మాలిక్ కాఫర్ను కాంబే అనే ప్రదేశంలో 1000 దినార్ల కరెన్సీని చెల్లించి కొనుగోలు చేస్తాడు. రాజా రతన్ సింగ్ను మేవాడ్ పాలకుడు అయినటువంటి మేవాడ్ లేదా చిత్తోడ్ పాలకుడు అయినటువంటి రాజా రతన్ సింగ్ను ఓడించడం వల్ల అతని భార్య రాణి పద్మినీదేవి జౌహర్ చేసినట్లు పద్మావత్ అనే గ్రంథంలో మాలిక్ మహమ్మద్ జైషి పేర్కొంటాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఇతడు మేవాడ్ లేదా చిత్తోడ్ పాలకుడైనటువంటి రాజా రతన్ సింగ్ను క్రీస్తు శకం 1303లో ఓడిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే తన భర్త రతన్ సింగ్ మరణిస్తాడో ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ చెర నుంచి తనను తాను రక్షించుకునేందుకు రాణి పద్మినీదేవి అగ్నిలో దూకి జౌహర్ చేసుకున్నట్లు పద్మావత్ అనే గ్రంథంలో మాలిక్ మహమ్మద్ జైసి రాస్తాడు. ఇకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ తరఫున తన సైన్యాధిపతి అయినటువంటి మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశంలో దిగ్విజయ యాత్రలు చేపడతాడు. రామేశ్వరంలో విజయస్తంభంని కూడా మాలిక్ కాఫర్ నాడుతాడు. ఇతడు మాలిక్ కాఫర్ దేవగిరి మీద దాడి చేసి రామచంద్ర దేవుడిని ఓడించి ఢిల్లీకి పంపడమే కాక ఇదే దాడిలో గుజరాత్ పాలకుడైన కర్ణదేవుడిని ఓడించి అతని కూతురు అయినటువంటి దేవల దేవిని పట్టుకుని ఢిల్లీకి వెళ్తాడు. యువరాజు కిజిర్ ఖాన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కుమారుడు కిజిర్ ఖాన్ దేవల దేవిని వివాహం చేసుకుంటాడు. వీరి ప్రణయ వృత్తాంతంని అమీర్ ఖుస్రూ ఆషిఖీ అనే కావ్యంగా రాస్తాడు. ఇకపోతే కుతుబుద్దీన్ ముబారక్ షా తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్న తొలి ఢిల్లీ సుల్తాన్. అంటే ఇంతకు ముందు ఢిల్లీ సుల్తాన్ అందరూ కూడా ఖలీఫా దగ్గర నుంచి అనుమతి తీసుకుని వీరు సుల్తాన్లుగా చలామణి అయ్యేవారు. కానీ కుతుబుద్దీన్ ముబారక్ షా వస్తూనే తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకుంటాడు. నాకు ఇంకెవరు ఖలీఫా లేరు, నాకు నేనే ఖలీఫా అని చెప్పి, అంటే ఖలీఫా అనగా ముస్లిం పెద్ద ప్రకటించుకుంటాడు. ఈ విధంగా తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్న తొలి ముస్లిం పాలకుడు కుతుబుద్దీన్ ముబారక్ షా. ఖుస్రూ ఖాన్ అనే గుజరాతీ ముస్లింను వజీరుగా నియమించుకుంటాడు. ఇకపోతే నసీరుద్దీన్ ఖుస్రూ షా. ఇతడు హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్ అనే బిరుదుని ధరించి ఇస్లాం మతంని స్వీకరించిన ఒక హిందువు. అంటే కేవలం ఢిల్లీ సింహాసనం మీద కూర్చోవడం కోసమే ముస్లిం మతంని స్వీకరించి ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్న ఏకైక హిందువు నసీరుద్దీన్ ఖుస్రూ షా. ఈ విధంగా ఇస్లాం మతం స్వీకరించి హిందువులలో ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.
ఇతడు మసీదులలో హిందూ దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించాలి అని ఆదేశిస్తాడు. ఇతన్ని గియాజుద్దీన్ అనునతడు వధించి తుగ్లక్ వంశంని స్థాపిస్తాడు. నసీరుద్దీన్ ఖుస్రూ షాను గియాజుద్దీన్ తుగ్లక్ హత్య చేస్తాడు. తర్వాత చెప్పుకోవాల్సింది ఎక్కడితో ఖిల్జీ వంశం సమాప్తం అయ్యింది. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం, తదుపరి వంశం తుగ్లక్ వంశం. 1320 నుంచి 1444 వరకు తుగ్లక్ వంశం పరిపాలన చేసింది. తుగ్లక్ వంశంలో మొదటి పాలకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఇతడు గియాజుద్దీన్ తుగ్లక్ వంశంని స్థాపిస్తాడు. ఈయన తల్లి జాట్ తెగకు చెందిన ఒక హిందువుల స్త్రీ. గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఘాజీ మాలిక్. ఇతడి ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ. తర్వాత తండ్రిని చంపాలి అన్న దుర్బుద్ధితోనే జునా ఖాన్ శిబిరం తయారు చేయించాడు అని ఇబాన్ బటూటా తన రచనలో స్పష్టంగా పేర్కొంటాడు. 29 సార్లు మంగోలులను ఓడించి తరిమివేసి మాలిక్ ఈ ఘాజీ అనే బిరుదుని గియాజుద్దీన్ తుగ్లక్ స్వీకరిస్తాడు. ఢిల్లీని పాలించిన సుల్తాన్లలో ఘాజీ బిరుదుని స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కుమారుడు జునా ఖాన్ కాకతీయ 2వ ప్రతాపరుద్రుణ్ణి ఓడించి ఓరుగల్లును ఆక్రమించి సుల్తాన్పూర్ అన్న పేరు పెట్టి వరంగల్లును ఢిల్లీ సల్తనత్తులో కలుపుతాడు జునా ఖాన్. ఇకపోతే గియాజుద్దీన్ తుగ్లక్ ఇతడు తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడు. తపాలా పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే గియాజుద్దీన్ తుగ్లక్. గుర్రాల మీద వార్తలను చేరవేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సర్దార్ల నుంచి అల్లావుద్దీన్ బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఇచ్చివేశాడు. దోపిడి దొంగల బారి నుంచి రైతులకు జనానికి రక్షణగా కోటలను నిర్మించాడు. తన ఆస్థానంలో సంగీతంని నిషేధించిన ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుడు గియాజుద్దీన్ తుగ్లక్ని షేర్షాతో పోలుస్తాడు. గియాజుద్దీన్ తుగ్లక్ని మొఘలుల కాలం నాటి షేర్షాతో పోల్చిన వాడు ఎవరు అని బిట్టు వస్తే ఆర్ఎస్ శర్మ. తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అవునా? ఇతడినే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు జునా ఖాన్. గణిత, తర్క, ఖగోళ, వైద్య, భౌతిక, తత్వశాస్త్రాల్లో నిపుణుడు, బహుభాష కోవిదుడు. ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని జునా ఖాన్ని ఎడ్వర్డ్ థామస్ వర్ణిస్తాడు. సృష్టి వైపరీత్య విరుద్ధ గుణాల నిలయుడు అని బరౌని అతడు జునా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ని పేర్కొంటాడు. టోకెన్ కరెన్సీని లేదా ప్రత్యేకాత్మక ద్రవ్యంను లేదా రాగి నాణెములను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సతీ సహగమన వ్యవస్థను నిర్మూలించిన మొదటి సుల్తాన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో నిలిచిపోయాడు. ఢిల్లీలో జహాపన అన్న పట్టణాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మిస్తాడు.
ఇతడు హిందువుల పండుగ అయినటువంటి హోలీలో పాల్గొన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతని ఆస్థానంని మొరాకో యాత్రికుడు అయినటువంటి ఇబాన్ బటూటా సందర్శిస్తాడు. సందర్శించి కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథంని అరబిక్ భాషలో రాస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబాన్ బటూటాను తన రాయబారిగా చైనాకు పంపిస్తాడు. 1351 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణిస్తాడు. ఇతడు ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి రాజధానిని, ఢిల్లీ సుల్తాన్ రాజధానిని మార్పులు చేర్పు చేయడం వల్ల పిచ్చి తుగ్లక్గా ఇక్కడ చాలామంది ఇతడిని పేర్కొంటారు. ఇకపోతే ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో 3వ పాలకుడు ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీ సుల్తానులలో అక్బరుతో సమానుడు అని చెప్పి ఫిరోజ్ షా తుగ్లక్ని పేర్కొంటారు. ఢిల్లీ సుల్తానులలో అక్బర్తో సమానుడైనటువంటి సుల్తాన్ ఎవరు అని పెట్టి వస్తే ఫిరోజ్ షా తుగ్లక్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జాన్పూర్, ఫతేబాద్, హిస్సార్, ఫిరోజ్పూర్, ఫిరోజాబాద్ వంటి నగరాల్ని నిర్మించాడు. ఇతడిని శాంతి కాముకుడు అని చెప్పి పేర్కొంటారు. ఫిరోజ్ షా తుగ్లక్ని శాంతి కాముకుడు అని చెప్పి అంటారు. జిజియా పన్నును విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్, బ్రాహ్మణులపై జిజియా పన్నును విధించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని బిట్టు వస్తే ఫిరోజ్ షా తుగ్లక్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఫిరోజ్ షా తుగ్లక్ ఒరిస్సాలోని జాజ్ నగర్పై దాడి చేసి పూరి జగన్నాథుని యొక్క విగ్రహంను సముద్రంలో పారవేస్తాడు. ఇకపోతే తక్కావి రుణాలని రద్దు చేసి రైతు బాంధవుడుగా ఫిరోజ్ షా తుగ్లక్ పేరుగాంచాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెరికల్చర్ని ప్రవేశపెట్టినటువంటి పాలకుడు ఫిరోజ్ షా తుగ్లక్. తర్వాత విద్యా వ్యాప్తి కోసం ఫిరోజాబాద్లో మదర్సాలను నిర్మించాడు. వ్యవసాయ అభివృద్ధి కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం 4 కాలువల్ని త్రవ్వించాడు. ఇకపోతే చివరి పాలకుడు నసీరుద్దీన్ మహమ్మద్. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, జస్ట్ మామూలుగా పైన చెప్పుకుని పెట్టున్నాను. నసీరుద్దీన్ తుగ్లక్ ఇతని కాలంలోనే సమర్కండ్ పాలకుడు అయినటువంటి తైమూర్ భారతదేశంపై దండెత్తి వచ్చి ఢిల్లీని దోచుకుని తిరిగి వెళుతూ భారతదేశంలో ఖిజిర్ ఖాన్ సయ్యద్ను తన ప్రతినిధిగా నియమించి వెళ్ళిపోతాడు. ముల్తాన్ గవర్నర్ అయినటువంటి ఖిజిర్ ఖాన్ నసీరుద్దీన్ మహమ్మద్ను ఓడించి భారతదేశంలో సయ్యద్ వంశంని స్థాపిస్తాడు. ఇప్పుడు సయ్యద్ వంశంని చూద్దాం. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పాలన చేస్తుంది.
సయ్యద్ వంశంలో మొదటి పాలకుడు కిజిర్ ఖాన్. ఇతడు సయ్యద్ వంశ స్థాపకుడు. ఇతని బిరుదులు రాయల్ ఈ అలా, మనస్సద్ ఈ అలీ అనేవి ఇతని యొక్క బిరుదులు. తనని తాను మహమ్మద్ ప్రవక్త యొక్క సంతతి వాడిగా అంటే నేను మహమ్మద్ ప్రవక్త సంతతికి చెందిన వాడిని అని తనకు తాను చెప్పుకొని పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే కిజిర్ ఖాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ముబారక్ షా. సయ్యద్ వంశంలో తర్వాత పాలకుడు ముబారక్ షా. తైమూర్ మరణం తర్వాత స్వతంత్రం ప్రకటించుకుని సుల్తాన్ అన్న బిరుదుని పొంది అంతర్వేది ప్రాంతంలోని హిందూ జమీందారుల, పంజాబ్లోని ముస్లిం ప్రభువుల తిరుగుబాట్లను అణచివేస్తాడు. ఇకపోతే ఇతడు క్రీశకం 1434 ఫిబ్రవరి నెలలో శిరచ్ఛేదం గావించబడ్డట్టు తెలుస్తుంది. తర్వాత పాలకుడు మహమ్మద్ షా. ఇతడు కూడా చెప్పడానికి పెద్దగా లేవు. తర్వాత అల్లావుద్దీన్ ఆలం షా చివరి సయ్యద్ వంశపు పాలకుడు. ఆలం షా అనేది బిరుదు, అల్లావుద్దీన్ ఆలం షా. ఆలం షా అనేది బిరుదు. ఆలం షా అనగా అర్థం ఏంటి? ఆలం షా అనగా అర్థము ప్రపంచ చక్రవర్తి అని అర్థం. ప్రపంచ చక్రవర్తి. తర్వాత చెప్పవలసింది సయ్యద్ వంశం తర్వాత లోడి వంశం. 1451 నుంచి 1526 వరకు లోడి వంశం పాలించింది. లోడి వంశంలో ప్రధానంగా 3 పాలకులు ఉన్నారు: బహాదుర్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి. బహాదుర్ లోడి ఇతడు లోడి వంశ స్థాపకుడు. ఢిల్లీని పాలించిన అందరు సుల్తానులోకి, అంటే ఢిల్లీ సుల్తానులలో ఎక్కువ కాలం 39 సంవత్సరాలు పాలించిన సుల్తాన్ బహాదుర్ లోడి. ఢిల్లీ సుల్తానులలో ఎక్కువ కాలం 39 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ బహాదుర్ లోడి. బహాదుర్ లోడి మరణం తర్వాత సికిందర్ లోడి పాలకుడు అవుతాడు. ఢిల్లీ సుల్తానుల రాజధానిని చూడండి. లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చినవాడు ఇల్టుట్మిష్. ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చినవాడు సికిందర్ లోడి. వీరి రాజధానిని, ఢిల్లీ సుల్తానుల యొక్క రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చినవాడు సికిందర్ లోడి. ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జునా ఖాన్. ఢిల్లీ సుల్తానుల రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చినవాడు సికిందర్ లోడి. ఇకపోతే ఇతడు ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. ఆగ్రా పట్టణ నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే సికిందర్ లోడి. తర్వాత ఇతడు హిందువుల పైన మతపరమైన ఆంక్షలు పెట్టి జిజియా పన్ను, తీర్థయాత్ర పన్నులు విధించాడు. హిందువులపై మతపరమైన ఆంక్షలు పెట్టి జిజియా పన్ను, తీర్థయాత్రల పన్ను వసూలు చేసిన వాడు ఎవరు అని బిట్టు వస్తే సికిందర్ లోడి. గుల్రక్ ఆఫ్ నాంద్ పూమే అన్న కలం పేరుతో కవిత్వాలు మరియు గజల్స్ కూడా రాశాడు. ఇతరికి సమకాలీనుడైనటువంటి కవి, సికిందర్ లోడికి సమకాలీనుడైనటువంటి కవి కబీర్.
సికిందర్ లోడికి సమకాలీన కవి కబీర్. కబీర్ను మత సహనం కోల్పోయి సికిందర్ లోడి చంపేస్తాడు. కవి కబీర్ను మత సహనం కోల్పోయి చంపించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే సికిందర్ లోడి. తర్వాత సికిందర్ లోడి పరిపాలన చేస్తున్నప్పుడే వాస్కోడ గామా 1498వ సంవత్సరంలో కాలికట్ తీరంలో మొట్టమొదటిసారిగా అడుగుపెడతాడు. పోర్చుగీస్ నాయకుడు వాస్కోడ గామా కాలికట్ తీరంలో అడుగుపెట్టినప్పుడు ఢిల్లీ పాలకుడు సికిందర్ లోడి. ఇకపోతే ఇబ్రహీం లోడి, లోడి వంశంలోను మరియు టోటల్గా ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. కాబూల్ పాలకుడైనటువంటి బాబర్ను భారతదేశం పైకి దండయాత్రకు ఆహ్వానించిన పాలకుడు ఢిల్లీ పాలకుడు ఎవరని పెట్టి వస్తే ఇబ్రహీం లోడి. 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి మరణిస్తాడు. దీంతో ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలన, వారి యొక్క మొత్తం ఢిల్లీ సుల్తానుల యొక్క యుగం అస్తమించి మొఘల్ యుగం ప్రారంభం అవుతుంది. ఢిల్లీ సుల్తానులు అస్తమిస్తారు, మొఘలులు వీరి పునాదుల మీద ఉదయిస్తారు. ఢిల్లీ సుల్తానుల కాలం చూడండి, ఢిల్లీ సుల్తానుల కాలం 1206 నుంచి 1526 వరకు వీరు పాలించారు. ఢిల్లీ సుల్తానుల రాజ్యస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఎక్కువ కాలం పాలించిన వంశం తుగ్లక్ వంశం, తక్కువ కాలం పాలించిన వంశం ఖిల్జీ వంశం. ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా. గొప్ప పాలకులు అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీరి యొక్క శిల్పశైలి ఇండో ఇస్లామిక్ శైలి. అధికార భాష పారసీకం. తురుష్క వంశం అంటే తురుష్క వంశానికి చెందినటువంటి ఢిల్లీ పాలకులు బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. వీరిది తురుష్క వంశం. సయ్యద్ వంశం అరబ్బీ వంశానికి చెందినవారు. లోడి వంశం ఆఫ్ఘన్ వంశానికి చెందినవారు. ఇదండి ఢిల్లీ సుల్తానులు, వారికి సంబంధించినటువంటి వంశవృక్షము మరియు దాని యొక్క ప్రాథమిక అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరో వీడియోలో మరిన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.